గారు, నేను బీఆర్ఎస్ పార్టీని చాలా రోజుల నుంచి గమనిస్తూ వచ్చాను. ఇంత హంగామా అంటే స్వయంగా కేటీఆర్, 2 జిల్లాల కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కరీంనగర్, నిజామాబాద్ ఆయన ఇంటికి వెళ్ళారు, జీవన్ రెడ్డి ఇంటికి. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం. ఇప్పుడు కేసీఆర్తో లంచ్ మీటింగ్, ఆ తర్వాత జగిత్యాల్లోనే బహిరంగ సభ అంటున్నారు కేసీఆర్. ఏంటి ఒక జీవన్ రెడ్డి రాకతో అసలు ఏదో బీఆర్ఎస్ అధికారంలోకే వచ్చేసింది అనే రకంగా ఫోకస్ చేస్తున్నారు. నిజంగా అంతా మార్పులు జరుగుతాయా అన్ని? కళ్యాణ్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు నందయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, ఇంతకుముందే ఫోన్లో మాట్లాడినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ రమణ గారికి నమస్కారం. 2-3 అంశాలు స్పష్టంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారు ఇవాళ చేరిక ఏదైతుందో, ఇవాళ చేరంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పలిపోయేది లేదు, రాగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. కానీ జీవన్ రెడ్డి గారు లేవనెత్తున్న అంశాలు ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొబెట్టే అంశాలు ఉంటాయి. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వెంట నడవచ్చు, సంతోషం. నందయ్య గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా నడగకపోవచ్చు, సంతోషం కాదని. కానీ జీవన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడిగా, ఒక 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో జర్నీ చేసిన నాయకుడిగా, వారు చేసే విమర్శలు మాత్రం కాంగ్రెస్ మాట వెంటాడుతాయి. ఎందుకంటున్నామంటే ఇవాళ మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరు నడవదు 150 సంవత్సరాలు ఉన్నప్పుడు వేమిరెడ్డి నరేంద్ర జిల్లాసభ అయ్యారు. ఇవాళ హనుమంతరావు గారు అదే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, జగ్గారెడ్డి గారు అదే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు అదే ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. మేము చేసిన సర్వీస్ కంటే మేము చేసిన సర్వీస్ కంటే వేం నరేంద్ర రెడ్డి ఏం చేసిన గారు ఇప్పుడు అదే చర్చ. ఒక్క నిమిషం, అదే చర్చ మొదటి నుంచి 2001 నుంచి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. జీవన్ రెడ్డి ఏం చేశాడని ఆయనకు పెద్దపీట వేస్తున్నారని మీకు కూడా వస్తుంది. అది ఓకే, పెద్దపీట వేస్తాం, కళ్యాణ్ గారు అది ఉపయోగించుకుంటే అదొక అంశం. ఏదైతే జీవన్ రెడ్డి గారు మొదటి నుంచి లేవనెత్తిన అంశాలు ఏదో పదవుల కోసమో లేదా ప్రాధాన్యత కోసమో కాదు, ఒక గౌరవభావమైనటువంటి ఆ అంశాన్ని కల్పించాలి. ఒక 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సేవలు అందించాను. గతంలో మంత్రిగా పనిచేసి కోట్ల విజయభాస్కర్ గారిని చూశారు, ఎన్టీఆర్ గారిని చూశారు, నాదెండ్ల భాస్కర్ గారిని చూశారు, కేసీఆర్ గారిని చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, అనేక మంది, సుమారు 6 మంది ముఖ్యమంత్రిని చూశారు. 6 సార్లు నేను గెలిచాను, మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాను. అదేవిధంగా 2014లో ఎమ్మెల్యే గెలిచాను జగిత్యాల నుంచి. 2019 ఓడిపోగానే 19లో ఎమ్మెల్సీగా గెలిచాను. ఆ రోజు కేసీఆర్ గారు ఊపు నడుస్తున్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాకు ఆశ్రయించి నన్ను గెలిపించినారు. కాబట్టి నాలాంటి నాయకుడు జగిత్యాలలో ఉండగా సంజయ్ గారి చేరికకు నాకు కనీసం సమాచారం లేకుండా చేర్చుకునేది ఒక అంశం లేవనెత్తినారు. రెండోది, వారి యొక్క ప్రధాన అంచనా గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీలో సీరియస్గా అనేక సంవత్సరాలు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. గంగారెడ్డి చనిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి దీనికి బాధ్యత వహించాలని చెప్పిన లేవనెత్తిన అంశం. మూడోది అయితే మున్సిపల్ గంగారెడ్డిని చంపిన దాంట్లో పాత్ర ఉంది అని చెప్తున్న వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు. జీవన్ రెడ్డి గారి వెంట ఎవరు వచ్చేది లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి అయ్యే నష్టం కూడా ఏమి ఉండదు అక్కడ అని చెప్తున్నారు. మీరేమో బీఆర్ఎస్ కు పెద్ద బూస్టప్ గా దీన్ని చూస్తున్నారు. నిజంగా జీవన్ రెడ్డి చేరిక కాంగ్రెస్ పార్టీకి నష్టమా, మీకెంత లాభం, వాళ్ళకి ఎంత నష్టం అంటే ఫైనల్గా ఏం చెప్తారు? అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేది, అది బీఆర్ఎస్ చేరడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బూస్టపే. 2.5 సంవత్సరాల ముందు కాలంలోనే కాంగ్రెస్ పార్టీ విధానాల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సీనియర్ పార్టీ యొక్క తీరు ఏదైతుందో రేపు సమాజంలో చర్చించుకుంటాం. బాలరాజు గారు, మీరు గతంలో ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. గతంలో మీరు పొంగులేటి లాంటి సీనియర్ నాయకుడు, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు ఇంకా అనుభవం ఉన్న నాయకులు, వీళ్ళంతా పోతుంటే చాలా లైట్ గా తీసుకున్నారు, పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది జీవన్ రెడ్డి రాగానే ఏదో మారిపోతుంది అని ఇంత ఆనందాలు, ఇంత ఉత్సాహం ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే కళ్యాణ్ గారు, కొంత రాజకీయ నాయకుడు, అనుభవం నాయకుడు పార్టీ నుంచి పోయినప్పుడు కొంత నష్టం జరుగుతుంది. ఆ రోజు పట్టించుకోలేదు, ఆ రోజు గ్రహించకపోతే, వాళ్ళు పోతుంటే 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు గ్రహించకపోతే డెఫినెట్ గా నష్టం అనేది రియలైజ్ అయిందా పార్టీ? డెఫినెట్ గా సార్, ఇప్పుడు ఏమంటే నష్టం జరగదని మేము అనుకుంటాం. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనం విశ్లేషణ చేస్తాం, అప్పుడు అర్థమైతుంది విమర్శ, ఆత్మవిమర్శ. రెండో పాయింట్, ఇవాళ జీవన్ రెడ్డి గారి చేరిక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బూస్టపే. కాంగ్రెస్ పార్టీ వారు చేసే విమర్శలు వెంటాడుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, నేను స్పష్టంగా మీ 10 టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను, స్పీకర్ గారిని అడగకూడదు టీవీ ద్వారా, కానీ మరి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టినారా, లేకపోతే 3 రంగుల కండవ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు? ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేపు సభలో. ఎందుకంటే సంజయ్ గారు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు చెప్పిన అంశాలు ఇవాళ 2-3 అంశాలు సార్. డోర్లు ఎత్తే బీఆర్ఎస్ గతమైతుందన్న వాళ్ళకు, డోర్లు ఎత్తే బీఆర్ఎస్ మాయమైపోతుందన్న వాళ్ళకు, దాన నాగేంద్ర చురుకలు కావచ్చు, దాన నాగేంద్ర తిరుగుబాటు కావచ్చు, మైపాలరెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లో చేరిక కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి వెంట శకునాలని. బాలరాజు గారు, థ్యాంక్ యూ నందయ్య గారు.